Daily. Taste the Daily. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% ఇస్తామని ఇప్పటికీ జీవో జారీ కాలేదని ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దసరా సెలవులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రంగా వ్యవహరిస్తోందన్నారు. సెలవులు ఇచ్చిన తర్వాత ఊర్లకు వెళ్లిన టీచర్లను మళ్లీ విధుల్లోకి రావాలని కోరడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని రఘునందన్ రావు విచారం వ్యక్తం చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. వర్షాలు బాగా కురిసి రైతులు ఒక దశలో వర్షం ఆగిపోతే బాగుంటుండే అనేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంది. ప్రకృతి పర్యావరణం కూడా కొంచెం ప్రకోపిస్తూ ఉంది. మనుషుల ప్రవర్తన మారాలని ఆ తల్లి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆ తల్లిని ప్రార్థిస్తా ఉంది. 10 ఏళ్ళు దోసుకున్న సొమ్ముతోటి వాళ్ళు ఆగుతలేరు. టీవీలు, పేపర్లు, ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్ళని మేనేజ్ చేసి రోజు ఫ్రంట్ పేజీలో కనబడడం కోసం నోటీస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 20 నెలల వీళ్ళ పాలన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కానట్టు. దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల వాళ్ళ పాలనలో జరిగినటువంటి అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనని ఎండగడతామని 1,00,000 కోట్లు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కక్కించి పేద ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పైసలు లేవు, పథకాలు లేవు, రోడ్లు లేవు అనేటువంటి దుస్థితికి వచ్చింది. రాష్ట్రంలో కానీ దేశంలో ఏం కోల్పోయింది? జాతీయ రహదారులు తప్ప మిగతా ఏ ఒక్క రహదారుల మీద కూడా కారు సరిగా పోయేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ప్రతి పల్లెటూరుకు వచ్చేటువంటి రోడ్డు గుంతలమయమైంది. ఆ రోడ్డు రిపేర్ చేసేటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల మీద దోబూచులాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక వారం రోజులు ప్రశాంతంగా కుటుంబంతో గడుపుకునే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి. వెంటనే ఉపాధ్యాయ సంఘాలని మీరు ఇచ్చినటువంటి నోటీస్ ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు